హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతుడయ్యే హక్కు మీకుందని వాదించడానికి ధైర్యం తెచ్చుకోండి. ఎస్, మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ సోల్, మీ మనసు మీ వాదనను నిజం చేస్తుంది. చాలని డబ్బుతో రోజులు వెళ్ళదీయాలని మీరు అస్సలు అనుకోరు, ఎవ్వరూ అనుకోరు. మీరు ఏమేం చేయాలనుకున్నా, ఎప్పుడు చేయాలనుకున్నా వాటన్నిటికీ కావలసినంత డబ్బుని మీరు ఖచ్చితంగా కోరుకోండి. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి అంటే మీ మనసులోని సంపదలను తెలుసుకోండి. ఫస్ట్ అది గ్రహించండి. మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. నిజం మై డియర్ ఫ్రెండ్స్. ధనాన్ని ఒక ఉప్పెనలా చూడండి. అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రవాహం యొక్క ఆటుపోట్లు నిరంతరం ఉంటాయి. ప్రవాహం వెనక్కి తగ్గినప్పుడు అది మళ్ళీ పోటెత్తుతుందన్న సంగతి మీకు పూర్తిగా తెలుస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా మీ దగ్గరికి ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది. చాలామంది దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి కారణం, వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్ళదీయడానికి కారణం వారు డబ్బును దూషించడమే. మీరు దేన్నైతే గ్రహిస్తారో దానికి రెక్కలొచ్చి మీకు దూరంగా ఎగిరిపోతుంది. మీకు ధనాన్ని భగవంతుడిగా చూడకండి, అది ఒక ప్రతీక మాత్రమే. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, నిజమైన సంపదలు మీ మనసులోనే ఉన్నాయి. మీరు ఒకటి గమనించండి, ఖచ్చితంగా కొంతమంది బిలినియర్స్ అవుతారు, కోటేశ్వర్లు అవుతారు. వాళ్ళు రోజు లక్ష్మీదేవతని పూజించారా? అసలు లక్ష్మీదేవత ఎవరో కూడా తెలియదు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఎప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం మీదనే ఉండడం వల్ల అది రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అది ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలనుకుంటాం అనుకోండి. తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఫోకస్ అంతా, మన ఆలోచన అంతా తిరుపతి మీదనే. తిరుపతి ఎలా వెళ్తాం, ఏ వెహికల్లో వెళ్తాం అని ముందుగానే మనం బట్టలు సర్దుకోవడం, ముందుగానే అరేంజ్మెంట్ అన్ని చేసుకోవడం, ఏ వెహికల్, ఏ టైంకి, ఏ బస్సు, ఏ ట్రైను అనే దాని మీద ఎలా ఫోకస్ పెడతామో, మనకు కావాల్సిన దాని మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ మనం ఏం చేస్తాం, అన్ని నెగిటివ్స్ మీద, బాధల మీద, గొడవల మీద మనం ఫోకస్ పెడతాం, మనం ఆలోచిస్తాం. ఆ ఆలోచన అంతా, ఆ పిచ్చి దరిద్రాలు, ఆ పిచ్చి మాటలు, ఆ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం మీద ఆలోచనలు పెట్టండి మేడం. కనీసం ఆలోచించండి, ఊహించండి, ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. ప్రపంచంలోకి వచ్చింది సంతులిత జీవితాన్ని గడపడానికి. దానిలో మనం అవసరమైనంత డబ్బు సంపాదించడం కూడా ఉంది. ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకండి. ధనంతో పాటు మనకేం ఉండాలి? సంపద, సంతోషం, శాంతి, నిజమైన అభివృద్ధి, ప్రేమ, వీటిని మీవిగానే భావించండి. ఇవన్నీ ఖచ్చితంగా మీకు ఉండడానికి మీకు ఒక రైట్స్ ఉన్నాయి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్, మనసు మీకు ప్రకటించిన ఈ అన్ని రంగాల్లో చక్రవడ్డీని కూడా ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణం లేదు, అదొక మానసిక వ్యాధి. ఈ దారిద్ర్యంలో ఎటువంటి సుగుణం కానీ ఏదీ లేదు. సో ఈ మానసిక సంఘర్షణ రుగ్మతల నుంచి వెంటనే చికిత్స పొందాలి. మీరు ఒక గుడిసెలో కాపురం ఉండడానికో, చిరిగిన దుస్తులు ధరించడానికో, ఆకలితో అలమటించడానికో మీరు ఇక్కడికి జన్మ తీసుకోలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడికి మీరు వచ్చింది పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి. డబ్బు గురించి చెడుగా మాట్లాడకండి. డర్టీ డబ్బు వేస్ట్, డబ్బు ఉంటేనే బతకగలుగుతామా, డబ్బు లేనిది బతకలేమా, ప్రేమే కావాలి, ఇలాంటి పిచ్చి మాటలు పక్కన పెట్టండి. నేను డబ్బును అసహించుకుంటున్నాను అని కూడా అనకండి, ఏ రోజు అనకండి. మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ధనం తనకు తాను మంచిది కాదు, చెడ్డది కాదు. కానీ దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తారో అది అలా తయారవుతుంది. తరచూ అంటుండండి మీరు, నాకు డబ్బంటే ఇష్టం, నేను దాన్ని తెలివిగా ఎంతో పనికి వచ్చేటట్టు న్యాయసమ్మతంగా వాడతాను, నేను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తాను, అది 1000 రెట్లు అధికంగా నా దగ్గరికి తిరిగి వస్తుంటుంది. మీకు భూమిలో దొరికే రాగి, సీసం, తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డది కాదు మై డియర్ ఫ్రెండ్స్. లోకంలోని చెడు అంతా మనసుకున్న శక్తులను తెలుసుకోకపోవడం, వాటిని తప్పుగా ఉపయోగించుకోవడంలోనే ఉంది. అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రించుకోండి. అది మీ సుప్తచేతనాత్మక మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్, అంటే మీ సోల్, అంటే మీ ఆత్మ స్పందించేలా చేసి మీ మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది. ఏది ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి. మీ యొక్క ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదు. ఏదైనా పొందడానికి దేన్నైనా ఇవ్వాలి. మీరు మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ సబ్కాన్షియస్ మైండ్, మీ యొక్క సుప్తచేతనాత్మక మనసు, మీ యొక్క సోల్ మీకు ఎప్పుడు సహాయపడుతుంది. సంపదను పొందడానికి కీలకం ఎప్పుడు సంపద గురించి ఆలోచిస్తూ మీ బీజాలను మనసులోంచి సుప్తచేతనాత్మక మనసు యొక్క నియమాలను అన్వయించడంలో ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ. మీరు కనీసం ఊహించండి, అంటే దాని మీద ధ్యాస పెట్టండి. మీరు పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టేసి ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, మంచి జీవితం గడుపుతున్నట్టు కనీసం ఊహించండి. బాగున్నామని కనీసం చెప్పండి, మీలో మీరు చెప్పుకోండి. కానీ ఎక్కడ దరిద్రాలు, పిచ్చి మాటలు రానియకండి. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఎప్పుడైతే డబ్బుని, మీ జీవితాన్ని అద్భుతంగా ఊహిస్తారో
ఆ విధంగా మీ ఫ్యూచర్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ ఒక అద్భుతంగా గొప్పగా ఊహించండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ.